వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ లో TSIMA-CON 2019 మూడవ రాష్ట్ర స్థాయి సమావేశాలు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మోధోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో లుంబిని బుద్ధ విహార్ నిర్మాణానికి భూమి పూజ శాంతి అహింసాయుత మార్గం చూపిన బుద్ధుని బోధనలు ప్రపంచానికి దిక్సూచన బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పివి రత్నం కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను కాపాడిన స్థానికులు గుంటూరు జిల్లా రంగాపురం గ్రామంలో ఘటన డీటెయిల్స్ చూస్తే ప్రపంచానికి శాంతి అహింసాయుత మార్గం చూపిన బుద్ధుని బోధనలు ఆదర్శవంతమైన దిక్సూచి అని భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పివి రత్నం అన్నారు. మూధోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో లుంబిని బుద్ధ విహార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు బుద్ధుని బోధనలు వివరించడానికి కృషి చేయాలని సూచించారు. సమాజంలోని మైత్రి ప్రజ్ఞ కరుణ భావాలను పెంపొందించుకోవడానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ బోతే, భారతీయ బౌద్ధ మహాసభ నాయకులు సంభాజీ, బౌద్ధ ఉపాసకులు రామారావు గురూజీ, భారతీయ బౌద్ధ సభా నాయకులు శంకర్, మహిళా యువకులు తదితరులు పాల్గొన్నారు. भारतीय बुद्ध महासभेचा भगवान बुद्धाचा लुंबिनी वन भगवान बुद्धाचा लुंबिनी वन भगवान बुद्धाचा यशवंत జరుగుతుంది. ఈ బుద్ధ విహార్ నిర్మాణం ఈ గ్రామ ప్రజల వందన తీసుకునేదానికి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ కూర్చొని చర్చించుకునేదానికి కానీ బౌద్ధ ధర్మాన్ని ఇక్కడి నుండి ప్రచార ఈ శుభ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకందరికీ జై భీముడు. ఈరోజు మనము విటోలి గ్రామ బుద్ధ విహార ఇనాగరేషన్ కోసం భూమి పూజ చేశాము. ఈ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా మేము స్టేట్ బాడీ తరపు నుండి హైదరాబాద్ నుండి సెక్రటరీగా పివి రత్నం నేను మరియు మా సెక్రటరీ సంజయ్ బోధి మేమిద్దరం కూడా స్టేట్ బాడీ తరపు నుండి భారతీయ బౌద్ధ మహాసభ స్టేట్ బాడీ తరపు నుండి విటోలి భారతీయ బౌద్ధ మహాసభ గ్రామ శాఖ బుద్ధ విహార్ భూమి పూజకు రావటం జరిగింది. ఇక్కడ భూమి పూజ కూడా भारतीय बौद्ध महासभा विठोली ग्राम शाखा का गठन भी यहाँ पर किया जा रहा है। इसी संदर्भ में सभी यहाँ पर उपस्थित सभी लोगों से हम निवेदन करते हैं कि यह कार्यक्रम आगे चल के यशस्वी हो और विठोली नाम का जो गांव है इसका ज़्यादा खूब मायने में प्रचार प्रसार हो। यहाँ से एक अच्छा हमारे तेलंगाना में अच्छा प्रचार प्रसार हो, यही हम उनसे निवेदन करते हैं। यहाँ के कार्यकर्ताओं को, भारतीय बौद्ध महासभा विठोली ग्राम शाखा के पदाधिकारियों को और जितने भी लोग यहाँ पर आ चुके हैं उनको मैं फिर से एक बार निवेदन करता हूँ कि ये जो भी कार्यक्रम करेंगे उनको सहयोग करें, विठोली का नाम रोशन करें, अपने मंडल का नाम रोशन करें, अपने तालुके का नाम रोशन करें, जिले का नाम रोशन करें। और यह नगर को भी पहले पुराना विठोली और नया विठोली कहा जाता था, तो आज यहाँ पर एक नया नाम भी दिया गया है, वो है जय भीम नगर विठोली। जय भीम नगर विठोली में ही लुंबिनी वन बुद्ध विहार का भी इनाग्रेशन हो चुका है, भूमि पूजन भी हो चुका है और भारतीय बौद्ध महासभा विठोली ग्राम शाखा का भी यहाँ गठन हो रहा है। तो यह 3-4 कार्यक्रम एक साथ किए हैं। तो विठोली ग्राम शाखा के सभी पदाधिकारियों को और विठोली ग्राम शाखा के सभी सदस्यों को मैं साधुवाद देता हूँ और आगे के लिए काम करने के लिए बधाई देता हूँ। इसीलिए नमो बुद्धाय, जय भीम, साधुवाद।
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సతీమణి విజయమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 29వ డివిజన్లో దొంత శ్రీనివాస్ మరియు చెరుకు బుచ్చిరెడ్డి అధ్యక్షతన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసి అందరూ కలిసిమెలిసి శ్రద్ధతో నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు రమ, అబీబా, మగ్గం వర్క్ నిరోష, యుగేందర్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మనకు ప్రతి ఏరియాలో ఎగ్జిబిషన్ పెట్టడానికి చిన్న ఏరియాలో సెంటర్ కేటాయించబడుతుంది. ఈ సెంటర్లో ప్రజలు చెప్పినాక మనకు కుట్టు శిక్షణ ప్రోగ్రాం 3 రోజుల ప్రోగ్రాం ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అది మన ఎమ్మెల్యే గారు ఒక్కడే చేయడం జరిగింది. ఇన్ని ఈ వర్ధంతి 28వ తారీఖు రోజు ఈ కుట్టు మిషన్ అన్న చేసిన సందర్భంగా మహిళలందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిషన్కి ఓపెన్గా చేస్తున్న బుచ్చన్న గారికి, యుగేందర్ గారికి, శ్రీరన్న గారికి ఉదయపూర్వక నమస్కారం. చంద్రన్న కూడా మాకు ఎంతో మా పని చేయడానికి ముందుకు సహకరించడానికి నా గారికి ధన్యవాదాలు. విజయమ్మకు ఇక్కడి వరకు మా వరకు తీసుకొచ్చినటువంటి దొంత సీన్ గారికి, బుచ్చిరెడ్డి సార్ గారికి, డాక్టర్ సీన్ గారికి, సీనన్న గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా శ్రద్ధగా నేర్చుకుంటామని ఇప్పటి నుండి సంకల్పించుకుంటాం. ఇంకా మా మహిళలకు మీరు ఇంత చేసినప్పుడు మేము కూడా మీ పేరు అంటే విజయమ్మ ఫౌండేషన్ నుంచి ప్రథమ సంవత్సరికం సందర్భంగా గుర్తింపుగా ఒక మహిళలకు కూడా ఒకటి మన ఉపాధి లాంటిది ఉండాలని చెప్పని కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేర్చుకొని ఇక ముందు కూడా మనం కూడా ఒక సహాయకృతులుగా మనం కూడా పనిచేసుకున్నట్టుగా దాని కొద్దిగా మీరు రెగ్యులర్గా అటెండ్ అయ్యి శిక్షణ చేసుకుంటే మంచి అవకాశం దొరుకుతుంది. ఎమ్మెల్యే గారు కూడా యువకుడు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో ఉన్నాడు. మహిళల అభివృద్ధి కొరకు ఏదో చిన్న చిన్న ఖర్చుల కొరకు అక్కర రావడానికి మనం శిక్షణ నేర్చుకుంటే బయట మనం గుట్టి ఇప్పుడు రెడీమేడెడ్గా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే బయట షాప్ ప్రతి ఒక్క టెండరు మనకిక్కడి మన శిక్షణ కేంద్రానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు అన్నగారు. కాబట్టి మనందరం కొద్దిగా స్ట్రిక్ట్గా నేర్చుకొని ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందాలి. మనకు లబ్ధి పొందడానికి కూడా ఎట్లా అంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న పరిశ్రమలు ఆల్రెడీ ప్రయత్నం చేస్తుంటూ ఈ రకంగా ఆ రకంగా 2 రకాలుగా మనం లబ్ధి పొందవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన డివిజన్లో ఇప్పుడు మన సీన్ కానీ, దొంతర సీన్ కానీ, యుగేందర్ కానీ, మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా మంచిగా రిస్క్ తీసుకొని వర్క్ చేస్తున్నారు. మనకు ఈ మహిళా సాధికారికత ఇప్పుడు మన కేంద్రం పేరు ఏంటంటే మహిళా సాధికారిక కేంద్రం, ఏంటంటే అభివృద్ధి కేంద్రం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో నూతన శ్రీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీ నరసింహ నవగ్రహ గణపతి, శివానంద ఈశ్వర, ఆంజనేయ సహిత గ్రామ దేవతలను గ్రామంలో వీధిలో గ్రామ ప్రజలు సమేతంగా డప్పుల వాయిద్యాలతో ఊరేగించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు బాలయోగి, మంగి మహారాజ్ రాములు వేద పండితులతో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన గావించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా పట్టణంలో వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన TSIMA కాన్ 2019 మూడవ రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. IMA రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ ఎడవెల్లి విజయేంద్ర రెడ్డికు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకే రవిశంకర్ మరియు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అమాత్యులు బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ గంగుల కమలాకర్ గారు, శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు, డాక్టర్ సంజయ్ గారు, IMA నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రాజన్ శర్మ గారు, IMA సెక్రటరీ జనరల్ శ్రీ అశోకన్ గారు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, IMA ఇప్పుడిప్పుడే పూర్వ అధ్యక్షులుగా మారిపోయారు వారు, TSMC చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి డిగ్నిటరీస్ అందరూ, ఇక్కడ ఆసీనులైనటువంటి మిత్రులందరూ, సీనియర్ వైద్యులందరూ, క్షమించాలి వేదిక పైన ఇంకా చాలామంది ఉన్నారు. డాక్టర్ భూమిరెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ నరసింగ్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు మా బాడీలో ఉన్నటువంటి ట్రెజరర్ శివలింగం గారు ఉన్నారు, మా వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు, జాయింట్ సెక్రటరీలు, ఇతర ముఖ్యులు అందరికీ కూడా, ఎవరిదైనా పేరు తీసుకోకపోతే నన్ను మన్నించాలి. మరి ఈనాడు 2 దశాబ్దాల తర్వాత కరీంనగర్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి IMA సదస్సు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సదస్సు నిర్వహణలో నాతో సహకరించినటువంటి అందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా, కమిటీ చైర్మన్లందరికీ కూడా, విశేషించి మా ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వసంతరావు గారికి కూడా, మల్సోన్రావు గారు, PV ప్రభాకర్ గారు, డాక్టర్ తిరుపతిరావు గారు, వేదిక ముందున్నటువంటి పూర్వ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు. మరి వైద్యో నారాయణో హరి అన్నారు. శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బోరిగాం గ్రామంలో గత 12వ తేదీ నుండి కనిపించకుండా పోయిన ఎడ్ల కళావతి అనే 42 సంవత్సరాల వివాహితను హత్య చేసి గోని సంచులు కుక్కి నిర్మల్ మండలం తల్వేద గ్రామ శివార్లో గల చెరువులో పడేసి వెళ్లారు దుండగులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పుణ్యాత్ములాగానే మాట్లాడారు. రాజు వచ్చా
అప్పుడు డైషన్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ అలీసాగర్ రహదారిపై అలీసాగర్ లిఫ్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏమైతే బతుకున్నది కదా సార్ పోతున్నాడు బండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తెనాలి రామకృష్ణ BABL చిత్రం సక్సెస్ మీట్ ను డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను తీసిన చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంకు ఎమ్మిగనూరు నుండే నిర్మాతలు మిత్రులు ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. ఇదే నిర్మాతల సహకారంతో త్వరలోనే మరో చిత్రం కూడా నిర్మించబోతున్నామని తెలిపారు. అనంతరం మూవీ హిట్ కావడంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాసులు, రచయిత జగదీష్ పాల్గొన్నారు. సీమశాస్త్రి సక్సెస్ అలా ఎంజాయ్ చేశాను. దేనికైనా రెడ్డి సక్సెస్ అలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఈ సినిమా సక్సెస్ అంతలా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు. హిట్లు నాకేం కొత్త కాదు. హిట్లు చూశాను, అట్టర్ ఫ్లాపులు చూశాను, ఫ్లాపులు చూశాను, యావరేజ్లు చూశాను. ఈ సినిమా ప్రత్యేకంగా ఈ సినిమా ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఈ సినిమాకి నిర్మాతలు నా ఫ్రెండ్స్ కావడం. వాళ్ళకి సినిమా చేసేటప్పుడు చాలా ఆలోచించి చేశాను. ఈ సినిమా ఇలా చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ బేసికల్గా నష్టపోకూడదు, సెకండ్ మంచి సినిమా తీయాలి. మంచి సినిమా 100% అయిపోయింది. ఈరోజు థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తే సీమశాస్త్రి చూసాను నేను ఈ నవ్వులు. అంటే సీమశాస్త్రి ఎందుకంటే అంటే మధ్యలో దేనికైనా రెడీ ఈడో రకం ఆడో రకం సినిమాలు ఉన్నాయి, ఇవి కూడా ఎంటర్టైనర్సే. సీమశాస్త్రి వెరీ స్లాప్స్టిక్ కామెడీ అనమాట. అంటే ప్రతి సీను విపరీతంగా ఎంజాయ్ చేశారు. అట్లాగే ఈ సినిమాలో కొన్ని స్లాప్స్టిక్ ట్రాక్స్ ఈ సినిమాలో చేయడం జరిగింది. సత్యకృష్ణ గారి ట్రాక్ కానివ్వండి, పోసాని గారి ట్రాక్ కానివ్వండి, సప్తగిరి ట్రాక్ కానివ్వండి, ప్రభాసీన్ ట్రాక్ కానివ్వండి, వెన్నెల కిషోర్ ట్రాక్ కానివ్వండి,
ఇలాగా ఒక సాలిడ్ కమెడియన్ గ్రూప్ కామెడీ చేసింది. అందువల్ల చాలా పెద్ద రెస్పాన్స్ ఉంది థియేటర్లో. ఎస్పెషల్లీ ఇప్పటిదాకా మాస్ యూత్ బ్రహ్మాండంగా చూస్తున్నారు సినిమాని. ఎస్పెషల్లీ నా పర్సనల్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ వెళ్ళండి. ఎలా నవ్వుకుంటారంటే మీరు ఒక 2 hours అంటే కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి మీకు, మా సినిమా చూసి ఆనందపడాలని చెప్పడం కాదు నా ఉద్దేశం. సికింద్రాబాద్లోని చిలకలగూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె గత 44 రోజులుగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఆర్టీసీ కార్మికులు చిలకలగూడ చౌరస్తా వద్ద రాస్తారోకోను నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా 24 గంటలు ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర భజనలు సంకీర్తనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ భజన సంఘాలు భజన గీతాలు ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ గ్రామస్తులు ఈరోజు ఏకాం ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి జపాన్ని ఒక 24 గంటల సేపులు మంత్రము, అలా పంచాక్షరి మంత్రం కూడా అలాంటి నారాయణుడు కూడా ప్రీతిపాత్రమైనటువంటి మంత్రం పంచాక్షరి. అలాంటి పంచాక్షరి జపాన్ ఇక్కడ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. మననేమి గ్రామంలో ఒక స్వామీజీ వారి పాదంతో ఈ ప్రాంతాన్ని కూడా పవిత్రం చేయడం జరిగింది, వ్రతధర జీయర్ స్వామి వారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్లో మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా రంగాపురం గ్రామంలో కృష్ణానదిలోకి దిగి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన మహిళను చాకచక్యంగా కాపాడారు గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో టిప్పు క్రాంతి సేన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టిప్పు క్రాంతి సేన ప్రధాన కార్యదర్శి డాక్టర్ దస్తగిర్ పాల్గొని కార్యాలయానికి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ముస్లిం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ సంఘం సభ్యులు కలిసికట్టుగా ఉండి సమాజ సేవకు కృషి చేయాలన్నారు. ప్రజల హక్కుల సాధన కోసం పోరాడాలని సూచించారు. టిప్పు క్రాంతి సేన
కులమతాలకు అతీతంగా ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల గ్రామాల కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కర్ణాటక వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎంఎం పటేల్, జహీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు యూసుఫ్, ఉపాధ్యక్షులు జావిద్, సభ్యులు అర్షద్, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. कहाँ पे टिप्पू क्रांति सेना संगठन काम कर रही है बोल के आपको जो सवाल उठ सकते हैं आपके दिल में। दोस्तों, टिप्पू क्रांति सेना जो संगठन है ये ऑल ओवर इंडिया में अलग अलग स्टेट में भी अलग अलग नाम से काम करती है और ये सोशल मूवमेंट में काम ज़्यादा से ज़्यादा काम करते हैं। दबे कुचले हुए, पिछड़े हुए लोगों की खिदमत करती है और मदद करती है। कौन पिछड़े हुए लोग परेशान में हैं, कौन गरीब हैं, किसको तालीम हासिल नहीं कर सकते हैं, किसको जो गवर्नमेंट से आने वाले जो भी सहूलियत है वो जो नहीं मिल रहा है, वो क्यों नहीं मिल रहा है? क्यों कि इन्होंने कभी भी सेकुलरिज्म के लिए काम किया है। किसी भी कौम का भेदभाव वगैरह कोई चीज़ नहीं है इनके पास कानून में। इसीलिए जो है ना टिप्पू क्रांति सेना आज के माहौल के हिसाब से सेकुलरिज्म ज़रूरी है। सेकुलरिज्म को चलाने के लिए यह तंजीम बनाई गई है और आप तमाम लोगों से ख्वाहिश है कि इस तंजीम को लीगल तरीके से लेकर चले। हमारा और हमारे सीनियर्स का नाम रखते हुए काम करें। माशाल्लाह आप लोग 4-6 महीने से जहराबाद के अंदर हर किसी मसले पे काम कर रहे हैं। बहुत अच्छी बात है। किसी की मजलूम की, दवाखाने की, शादियों के जो भी काम आपसे बन पड़ रहे हैं आप अपने लेवल पे बहुत अच्छी तरीके से कर रहे हैं। इंशाल्लाह इसी तरीके से काम कीजिए। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో టీఎస్ఐఎంఏ కాన్ 2019 మూడవ రాష్ట్ర స్థాయి సమావేశాలు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మూధోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో లుంబిని బుద్ధ విహార్ నిర్మాణానికి భూమి పూజ. శాంతి అహింసాయుత మార్గం చూపిన బుద్ధుని బోధనలు ప్రపంచానికి దిక్సూచన్న బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పివి రత్నం. కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన మహిళను కాపాడిన స్థానికులు. గుంటూరు జిల్లా రంగాపురం గ్రామంలో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.